తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాలో వస్తున్న కొన్ని కథనాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీ వ్యూస్ రేటింగ్స్ కోసం మహిళా అధికారుల మీద అవాస్తవాలు రాసి మానసిక హింస పెట్టకండి, ఇది కూడా సరిపోదు అనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మహిళా ఐఏఎస్ అధికారులపై తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆయన శనివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. మంత్రి తన ఆవేదనలో ప్రధానంగా మహిళా అధికారుల ఆత్మగౌరవం గురించి ప్రస్తావించారు. ఐఏఎస్ అధికారులు ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకుంటారని, కేవలం ఛానళ్ల మధ్య పోటీ కోసం వారి వ్యక్తిగత జీవితాలను రోడ్డుపైకి లాగడం సరికాదని హితవు పలికారు. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుందని, ఆధారం లేని వార్తల వల్ల వారు ఎంతటి మానసిక వేదనకు గురవుతారో ఆలోచించాలని కోరారు. ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజానిజాలను తేల్చేందుకు ప్రభుత్వం తరపున సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరతానని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూశామని, తన కుమారుడి మరణం తర్వాత సగం చనిపోయానని కోమటిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. గత కొంతకాలంగా మంత్రి గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అమెరికా వెళ్లి వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు తక్కువగా మాట్లాడుతున్నట్లు వివరించారు. తాను ఫోన్ నెంబర్ మార్చానని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. గత 20 ఏళ్లుగా వాడుతున్న పాత నెంబర్ తన వద్దే ఉందని, అందరూ ఫోన్లు చేస్తుండడంతో దానిని తన పిఏ వద్ద ఉంచానని క్లారిటీ ఇచ్చారు. ఆ నెంబర్ ద్వారానే తాను 6 సార్లు ఎన్నికల్లో గెలిచానని గుర్తు చేశారు. కలెక్టర్ల బదిలీలు ముఖ్యమంత్రి పరిధిలో జరుగుతాయని, ఇందులో మంత్రుల ప్రమేయం ఉండదని చెప్పారు. నల్గొండ జిల్లాలో 4 కలెక్టర్లు మారిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇది పరిపాలనా పరమైన ప్రక్రియ తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని తేల్చి చెప్పారు. తన కొడుకు పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి సమాజ సేవ చేస్తున్న తనపై ఇలాంటి బురద చల్లడం సరికాదని ఆయన మీడియా మిత్రులను విన్నవించారు. తనను ఎంతైనా విమర్శించవచ్చునని, కానీ అధికారులను వివాదాల్లోకి లాగొద్దని ఆయన కోరారు. ఇదిలా ఉండగా తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.